నేను అప్లికేషన్ పెట్టినా, నాకు పిలేటు అత్తలేదు. ఆఫీస్లో ఎంబడి తిరిగిన, నాకు వాళ్ళు కూడా నాకు సాయం చేస్తలేరు. నాకు కొడుకో బిడ్డ, నాకు చిన్నపిల్ల అన్నప్పుడు భర్త అనిపోయాడు. అయ్యవని పట్టుకునే బతికా నేను. అక్క నా విన్నే ఉన్నది. మందిని అడిగి లగ్గం చేసిన బిడ్డకు ఇక మీకు దయ మీరు మరి సేవించరా? ఇక నా ఇల్లు చూడుండ్రి, నాకు అది చూడండి. లేని దాన్ని ఆడుకొని బతుకుతున్నా. కూడా వాళ్ళు పట్టించుకోలేదు. పర్యాలు వచ్చి బోకలను ఎత్తుకపోయాడు, బజార్లు వేసిండ్రు. ఏడ్చుకుంటే కాల్ చేసిన వాళ్ళు ఉంచుకోవాలి ఇండ్లలో కూడా. అప్పటి నివరాకనే ఏగించుకుంటా అయ్యా వచ్చింది, నాకు ఇవ్వకుండా చేసిండ్రు ఓవలో. అయ్యా మరి నీ ఇల్లు చూడండి, నా కథ చూడండి. నా బిడ్డకు మందిని అడిగి లగ్గం చేసిన. నా అక్క కూడా మందిలో పని తిరుగుతుంది, ఇల్లు లేక జాగలేక. కయ్యవ లేరు, ఎవ్వరు లేరు. నా ఇల్లు పరిస్థితి గిట్లున్నది. నేను ఆఫీస్ వెంబడి తిరిగినా కానీ నవ్వులు పట్టించుకుంటలేరు. ఇండ పొన్న వేయిన చేతన కూడా వేయినా కానీ నవ్వులు పట్టించుకుంటలేరు. ఏ పో అని అంటారు. నన్ను గిట్లా చేస్తారు స్వామి. లక్ష్మణ కుమార్ గారు, మాది గోపులాపురం. ఎవరి దగ్గరికి అయినా కానీ నాకు సాయం చేస్తలేరు. ఆఫీస్ వెంబడి మీద సాయం చేస్తలేరు గవర్నమెంట్ వాళ్ళు. మీరన్న కొంచెం సాయం చేయరు సారు. మీ దండం పెడతా. నాకు కొడుకు బిడ్డ, నాకు బిడ్డకు లగ్గం మంది నాకు చేసిన. ఇంట్లో పని అడిగి మంచి కింద చేసిండ్రు. ఇప్పుడు నాదే ఫస్ట్ వచ్చింది. నచ్చినా కూడా నాది కడి చేసిండ్రు. ఇంటికి వచ్చిన మనిషిని పొడిగిస్తాను, వచ్చిన మనిషిని మరగొట్టుకపోయారు సారు. కొంత దయచేసి కొంత మీరన్నా కొంత పట్టించుకోండి. నా ఇల్లు చూడండి, మీ బాంచం మీ కాలు మొక్కుతా. ఇక నన్ను ఏం చేస్తారో మరి, మీ కాలం మీద వచ్చి పడతా. మరి ఇక రేపల్లి ఉండి వస్తా సారు. నాకు 3 రేపుల భూమి ఉన్నోళ్ళకి వచ్చింది, ఎడ్లు దాగు ఉన్నోళ్ళకి వచ్చింది, కొడుకులు బిడ్డలు ఉన్నోళ్ళకి వచ్చింది. నాకైతే ఏం లేదు సార్. నాకు అయ్యవను నా అత్తారు ఇల్లు ఇటు పెట్టాల్సిన ఆ ఊళ్ళోనే ఉంటున్నాయి, గోపులాపురం ఊళ్ళే. నాకు చేయొద్దా? మీరే లక్ష్మణ కుమారు, ఏదన్నా మీరే శాంక్షన్ చేయరు నాకు. నేను మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు ఎప్పుడు వస్తారని సారు, మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నా సారు. మీరు కొంత దయచేసి నన్ను చూడుండ్రి. 6 కట్లు కూడా పంపిన కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏడుకైనా వెనకనే పో అంటారు, వెళ్ళగొడుతుండ్రు. మరి నా పరిస్థితి చూడుండ్రి. నా భర్త చిన్నపిల్లగానప్పుడు పిల్లగానప్పుడు చనిపోతే నేను గుట్టకు చెట్టుకు తిరుక్కుంటా సాగుకుంటా వచ్చిన 2 పిల్లగాళ్ళను. నాకు అత్తమావ లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. నా అక్క నా అగ్గనే ఉంటుంది, ఇంటి విన్నే ఉంటుంది. ఆమె కూడా పింఛన్ లేదు సారు. ఇప్పటికి 50 ఏళ్ళు అయింది, పింఛన్ లేదు. పింఛన్ కొట్టేసిర్రు సారు. ఎట్లా వేసి మాకు 2 ఒక్కటి చేయండి. మీ దండం పెడతా. నన్ను కొంత ఎట్లా వేసి గొడ్డెక్కిండ్రి. లక్ష్మణ కుమార్